దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనుంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఈరోజు నిన్నును నన్నును ఏకము చేసి ఆయన యొక్క దివ్య సమ్మునకు నడిపించిన దేవుడు, పరమందున్న దేవుడు, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచున్న దేవుడు. నీ కొరకు నా కొరకు అయ్యా అమ్మా ప్రాణం పెట్టిన దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుందాం. పూర్ణ మనస్సుతో ఏక మనస్సుతో దేవాని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. కనుక ఆయన మాత్రమే మనము జ్ఞాపకము చేసుకొనుచు ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన్ను మాత్రమే ఆరాధించుకుందాం. ఎప్పుడో మరణానికి పాత్రులమైన మనములను ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో రోగముల నుంచి మనం తప్పించి ఆయన దివ్య సముఖమునకు నడిపించి ఆయన దివ్యమైన రెక్కల కింద నిన్ను నన్ను కాచి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మాత్రమే కనపరుద్దాం. మహామహిమ కలిగిన మా దేవుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు వేలాది స్తోత్రములు నాయన. ఇదో నాయన దేవదూతలచే కొనియాడబడుచున్న దేవా, దివారాత్రములు తండ్రి నాయన దేవదూతలచే కొనియాడబడుచున్న మా దేవుడా, మా స్తుతులు కూడా కోరుకొనుచున్న దేవుడా, నీకు వందన స్తోత్రములు నాయన. అల్పులు అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి దాచి కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన. ఇదో నాయన ఈ శిలువ ధ్యానాంశముల్లో తండ్రి నాయన 11వ రోజులకి నీ యొక్క తండ్రి దివ్య సముఖములో దేవా నాయన మమ్మల్ని ఆరాధనకి నడిపించిన దేవా నీకు స్తోత్రములయ్యా. వందనములు ప్రభువా. ఇదో నాయన మేము నిన్ను ఆరాధించుచున్నాగా ఆత్మతో సత్యముతో మమ్మల్ని నడిపించండి తండ్రి నీకు స్తోత్రములయ్యా. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో తండ్రి ఆనాడు తండ్రి మేడల్లో నీ శిష్యులు దేవాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగ తండ్రి ఆత్మతో అభిషేకించావు తండ్రి, అగ్ని వారి మధ్యకు దిగి వచ్చినది ప్రభువా. అలాగిన తండ్రి బిడ్డల్లో కార్యము జరిగించి ఏకాత్మను దయచేసి మీరే ఘనతనుందామని యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా తండ్రివి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులను కూడా కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొందుచున్నాము. నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనము అది పరిశుద్ధైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనం పాపము లేని వారిని చెప్పుకొని ఎడలా